నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మండలంలోని మీర్తాపల్లి మంతని గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఏకగ్రీవ తీర్మానం. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తుల ఒప్పందాలు. పంచాయతీ ఎన్నికలకు ముగిసిన తొలి దశ నామినేషన్ల ప్రక్రియ. 2 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మోచీ సంఘం సభ్యులు. నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా 2వసారి గెలుపొందిన ఆశనగారి జీవన్ రెడ్డిని మోచీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాచర్ల దశరథ ఆధ్వర్యంలో మోచీ సంఘం సభ్యులు కలిసి పూలమాలలు, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మోచీ కులస్తుల సమస్యలను పరిష్కరించి లెదర్ పార్కును తొందరగా ప్రారంభించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. మోచీ కులస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్లు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోచీ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ్, రమేష్, నాగయ్య, రాజన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలకు గాను నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియతో 3 రోజులుగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఫామ్ ఫండ్ మినీ పర్క్యులేషన్ ట్యాంకులను బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శంకర్ రాథోడ్లు పరిశీలించారు. సంబంధిత వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, విస్తీర్ణాధికారి వసంత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కార్మికులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దాసు, వెంకటేష్, సాయిలు, మొయినుద్దీన్ అన్నారు. సార్వత్రిక సమ్మె రెండవ రోజులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నింటినీ మరిచి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని అన్నారు. నిత్యావసర సరుకుల్ని పెంచి కార్మికుల పొట్టగొడుతుందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే ఇటువంటి సమ్మెలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారణం ఏంటి? మీటింగ్ పిలిస్తే అందరు వస్తారు, చేస్తారు, కానీ ఓటు వాణి నింపేయాలి. ఒక జరిగేదాన్ని నువ్వు బయట ఎందుకు పెడతావు, నువ్వు ఎర్రజెండోడు అని చెప్పనేసి ఫస్ట్ అడిగేది మనంలోనే. పట్టణంలో భారీ ఊరేగింపు చేసి తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మోడీ సర్కార్ ఎన్నికల్లో మాత్రం ఇచ్చినటువంటి వాగ్దానాల్ని గాలికి వదిలేసింది. ధరల్ని పెంచుతా ఉన్నది, కార్మికుల కనీస వేతనం పెంచకుండా నానుస్తా ఉన్నది. అదేవిధంగా కార్మికుల ఉపాధిని కొల్లగొడతా ఉంది. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని సవరిస్తూ కార్మికుల నోట్లో మన్ను కొడతా ఉంది. మేము కార్మికుల భద్రత కోసం పాటుపడతామని చెప్పిన మోడీ ఇవాళ దేశంలో 39 కోట్ల మంది కార్మికులుంటే కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పీఎఫ్ అమలవుతుంది. ఇంకా 34 కోట్ల మందికి ఎలాంటి సామాజిక భద్రత లేదు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావాలని చెప్పి, ధరల్ని కంట్రోల్ చేయాలని చెప్పి, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ 45 రోజులు పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ రంగం, రైల్వే రంగం, ఇన్సూరెన్స్ రంగము, ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులు ఇవాళ ఒకవైపు ధరలన్నీ కూడా పెరుగుతా ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పేసి వాళ్ళ కార్మికులు అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకు భద్రత లేదు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే ఇవాళ కార్మికులందరూ కూడా మరి రిటైర్మెంట్ అయితే వాళ్ళకి పెన్షన్ వచ్చేటటువంటి పెన్షన్ కూడా 1000 రూపాయలు, 2000 మాత్రమే ఇవాళ ప్రభుత్వం ఇస్తా ఉంది. కానీ ఇవాళ అన్ని రంగాల కార్మికులందరికీ 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుని దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కాపాడాలని, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నాం, మా సమస్యలు తీర్చండి అని చెప్పనేసి కష్టం చేసే కార్మికులు అడిగితే ఇలా పట్టించుకోకపోతే వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి గురించి ఉన్నాయని చెప్పనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అలాగే దేశవ్యాప్తంగా కార్మికులు ఇకనైనా సమ్మెలకు దిగిరు, సమ్మె సక్సెస్ చేసిర్రు. కానీ ఇక ముందు కూడా నరేంద్ర మోడీ ఇక అయిపోయింది, వీళ్ళ సమ్మె 2 రోజులు ప్రకటించి అయిపోయింది అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఇక ముందు నీకు కార్మిక సంఘాల ఓట్లతోని కేంద్రంలో నిన్ను గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి నేను తెలుపుతా ఉన్నా. పోరాటంలో అనేక రూపాల్లో అనేక రంగాల కార్మికులు, ఆర్టీసీ గాని, వీళ్ళ బ్యాంకులు, ఇన్సూరెన్సులు, రవాణా రంగం, రైల్వేలు, అట్లాగే బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ తదితర అన్ని రంగాల కార్మికులు దేశమంతటా సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా మోడీ సర్కారు తన కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి, అట్లాగే కార్మిక సంఘాలు ఏదైతే 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినాయో వాటన్నిటినీ మోడీ సర్కారు వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న పశు పెంపకందారులు 3 నెలలు పైబడిన అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని పశు వైద్యాధికారి డాక్టర్ శైలజ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి, ఈసాపల్లి గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 2 గ్రామాల్లో సుమారు 325 పశువులకు టీకాలు వేయటం జరిగిందని, గర్భం దాల్చిన పశువులకు గాలికుంటు టీకాలు వేయటం వల్ల పాలు తగ్గవని, గ్రామంలో ఉన్న పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ప్రభాకర్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నివారణ టీకాలు ఇచ్చాము. ఆల్మోస్ట్ 3 months 3 నెలల పైబడిన పశువులన్నిటికీ కూడా టీకాలు ఇవ్వడం జరిగినది. ఈ ఊరితో పాటు మరిదాపల్లి గ్రామంలో కూడా టీకాలు జరుగుతున్నది. రేపు అంకాపూర్ గ్రామంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అన్ని అపోహలు మాని రైతులందరూ అన్ని పశువులకి 3 నెలల పైబడిన పశువులన్నిటికీ టీకాలు ఇప్పించుకోవాలని కోరుతున్నాము. ఇదే అవేర్నెస్ ప్రతి గ్రామంలో ఇస్తున్నాము. అందరు రైతులకు కూడా ఇదే అపోహలు వీడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ టీకాల వల్ల ఎటువంటి నష్టం జరగదు. సూలు పోవడం కానీ, పాలు తగ్గడం కానీ అటువంటి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ అపోహలను వీడాలని ప్రత్యేకంగా అదే పనిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మా సిబ్బంది ఊరికి వచ్చినప్పుడు అన్ని పశువులకి మీరు ఏ అపోహలు పెట్టుకోకుండా టీకాలు ఇప్పించుకోవాలనే విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల పాలు దిగుబడి తక్కువ అవడం కానీ, సూలు పోవడం కానీ ఎటువంటి ప్రమాదం జరగదు అని మేము హామీ ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోని సమన్వయంతో ప్రజలు ఏకత్రాటిపైకి వచ్చి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్నారు. నేడు ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో సర్పంచ్ను ఏకగ్రీవ తీర్మానం చేసి ఐక్యతను చాటుకున్నారు. ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో గ్రామస్తుల సమన్వయంగా చర్చించి ఎస్సీ మహిళా రిజర్వేషన్లో భాగంగా గ్రామానికి చెందిన సౌడ సాయిలతను సర్పంచ్గా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే వార్డు మెంబర్లు అయిన ఏనుగు లక్ష్మి, సీను, సాయవ్వ, సుమలత, లావణ్య, రోజా, మధు, సాగర్, విజయ, సుజాతలను సైతం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నుకున్నారు. గ్రామాల్లో ఎన్నికల ఊసే లేకుండా, డబ్బు మద్యం అవసరం రాకుండా తీర్మానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. గెలిచిన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఆర్మూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగుతుంది. మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరానికి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు వచ్చి కంటి సమస్యలు పరీక్షించుకుంటున్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరం గ్రామంలో నేటితో ముగియటంతో పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరం నిర్వహిస్తున్నామని, గోవింద్పేట్ గ్రామంలో చివరి రోజు కావున 100 నుండి 120 మంది ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవటం జరిగిందని, కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత మందులతో పాటు కళ్లద్దాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే రేపటి నుండి చేపూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో సర్పంచ్ పదవికి గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో గ్రామస్తులు ఏకత్రాటిపైకి వచ్చి పుట్టింటి లింబారెడ్డిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింబారెడ్డి మరియు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా లింబారెడ్డిని గ్రామస్తుల మద్దతు తెలిపి ఏకగ్రీవం చేశామని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ నెల 10, 11వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్టడీ సర్కిల్లో మట్టి దీపెంతల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కుమ్మరి శాలివాహనులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన్లకు ఈ నెల 10, 11వ తేదీలో 3వ దశ మిషన్ల ద్వారా మట్టి దీపెంతల తయారీ ఉచిత శిక్షణ కలదని, కుమ్మరి సంఘం నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజ్వీర్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా చివరి రోజు 9/1/2019 మరి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 5 గంటల తర్వాత లోపల ఎవరైతే ఇంకా అదనంగా వారు నామినేషన్స్ తీసుకోవడానికి వస్తారో వారి నామినేషన్ కూడా తీసుకోవడానికి వారికి టోకెన్ సిస్టమ్ నంబర్లు అలాట్ చేసి వారిని ఒక వరుస క్రమంలో కూర్చుండబెట్టి వారి అందరినీ అంటే ఇన్ టైంలో వచ్చిన వాళ్ళకు మాత్రమే, టైం దాటి వచ్చిన వాళ్ళకు మాత్రము ఆ టోకెన్ నెంబర్ ఇవ్వడం జరగదు. ఈ విధంగా మండలం లోపల నామినేషన్ చేసే ఆసక్తి గల అభ్యర్థులను ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా మరి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 వారికి పూర్తి క్లియర్గా గైడ్లైన్స్ వారికి అందజేయడం జరిగింది. ఈ విధంగా మండలం లోపల 180 వార్డులకు గాను 18 గ్రామాల సర్పంచులకు గాను మరి నేటి వరకు దాదాపు సర్పంచులకు ఒక 45 10 నుంచి 5 వరకు 5 నుంచి 10 వరకు ఏది నామినేషన్లు ప్రతి గ్రామానికి సర్పంచ్కి గాను రావడం జరిగింది. వార్డు సభ్యులలో కూడా ఒక్కొక్క వార్డుకు సుమారుగా 2 నుంచి 4 వరకు కూడా నామినేషన్స్ రావడం జరిగింది. మరి వీటన్నిటిని సాయంత్రము మరి ఏ సర్పంచ్కి ఎంతమంది పోటీ పడుతున్నారనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. వార్డు వారుగా కూడా తీసి జిల్లా కలెక్టర్ గారికి ఈ సమాచారం అందజేయడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 10% రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భంగా మండల బీజేపీ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయలేదని, బీజేపీ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అమలు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాగి ప్రభాకర్, విశ్వతేజ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్ ఒక చరిత్రాత్మకమైంది, సాహసోపేతమైన నిర్ణయం. గత 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల వరకు కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అగ్రవర్ణాలకు కానీ ఓట్ల కోసమే కకృతి పడ్డారు పార్టీలు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వీళ్ళ కోసం 10% రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. ఇలాంటి నిర్ణయం దేశ ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా వెలుగుస్తూ ఉన్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒకటే కాకుండా భారతదేశంలో అనేక బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, కుల మతాలకు అతీతంగా ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వేషన్ కూడా కాకుండా అలాగే ప్రతి ఒక్క పథకాలను బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు స్థాయి ఉన్నటువంటి పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పథకాలు కూడా గ్రామాల ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రోగ్రాం తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా విజయాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈ గత స్వాతంత్రం వచ్చి నుంచి 70 సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా రెడ్డిలకు కావచ్చు, కాపులకు కావచ్చు, లేదా బ్రాహ్మణులకు కావచ్చు, వైశ్యులకు కావచ్చు, బీసీ అట్టడుగున్న వాళ్ళకు కావచ్చు, ఎవ్వరికి కూడా ఇలాంటి రిజర్వేషన్ తీసుకురాలేదు. ఇది చరిత్రాత్మకమైంది. చరిత్రలో రాయబడినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కాబట్టి ఈ అందరికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. భారత్ మాతాకి జై. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల దరఖాస్తుల కార్యాలయాల వద్ద ఆశావాహులు పోటీ పడుతున్నారు. నామినేషన్ కార్యాలయం వద్ద సందడిగా మారింది. సర్పంచ్ పదవికి వార్డు మెంబర్లకు నామినేషన్లను యువకులు దరఖాస్తు చేసుకుంటున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మండలంలోని మీర్తాపల్లి మంతని గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఏకగ్రీవ తీర్మానం. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తుల ఒప్పందాలు. పంచాయతీ ఎన్నికలకు ముగిసిన తొలి దశ నామినేషన్ల ప్రక్రియ. 2 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మోచీ సంఘం సభ్యులు. నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.